అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లేఖ్యా టాక్స్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా కూడా ఎలా ఉన్నారో నాకు కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు శ్రీరామనవమికి వచ్చేసి నేను అంత స్పెషల్స్ అంటూ ఏం చేయలేదండి. పానకం పెడతారు కదా నైవేద్యం కింద, అదొక్కటే నేను చేశాను. ఇంకా స్పెషల్గా అంటూ ఏమీ చేయలేదు. అండ్ ఆ పానకం కూడా ఎలా చేశాను అనేది అందరికీ తెలిసే ఉంటుంది. ఇన్కేస్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తున్నాను నేను ఎలా చేశాను అనేది. నా దగ్గర బెల్లం కూడా లేదండి. అప్పుడు నేను ఈ కప్లోకి కొంచెం వాటర్ తీసుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ యాడ్ చేశాను. మీ దగ్గర షుగర్ ఉంటే మామూలు పంచదార అయినా సరే వేసుకోండి. అండ్ ఇది క్వారంటైన్ పీరియడ్ కదా, సో మనం బయటకు ఎక్కడికి వెళ్ళకూడదు కాబట్టి మనకి ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఏం చేసినా చేసుకోవాలి. సో అందుకని నేను బ్రౌన్ షుగర్ వేసాను. అండ్ అలాగే కొంచెం మిరియాల పొడి వేసానండి. మీకు ఇష్టం ఉంటే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అంతేనండి, ఇదంతా కలిపేసి నేను దేవుడికి నైవేద్యం కింద పెట్టేశాను. అంతే, దీపం వెలిగించుకుని పూజ చేసేసాను, అయిపోయింది. అండ్ అంతేనండి, చాలా సింపుల్గా చేసేసాను. అంతకంటే ఇంకా స్పెషల్గా అంటూ నేనేం చేయలేదు. అండ్ ఈరోజు నా శారీ స్పెషాలిటీ కూడా ఏం లేదండి. పూజ చేసుకుంటున్నాను కదా అని నార్మల్గా శారీ కట్టుకుని పూజ చేసుకున్నాను, అంతే. మా మమ్మీ శారీ ఇది, నాకు నచ్చిందని నేను తెచ్చుకున్నాను. నార్మల్ చాలా సింపుల్ శారీని, ఏమీ అంత స్పెషల్ శారీ ఏం కాదు. కుదిరితే లాస్ట్లో పిక్చర్ యాడ్ చేస్తాను, చూడండి. అండ్ నేను యాక్చువల్లీ నాకు ఉగాదికి వీడియో చేయడం కుదరలేదండి, సో నేను చేయలేదు. చాలామంది చేసిన వాళ్ళవి నేను చూశాను. వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, ఎస్పెషల్లీ యుఎస్లో ఉన్న వాళ్ళకి వేప పువ్వు దొరకలేదంట. సో ఇండియన్ స్టోర్స్లో అది ఎక్కడ దొరకలేదంట. సో వాళ్ళు అది లేకుండానే చేసుకున్నారు. బట్ నేనేంటి అంటే, నేను ఎప్పుడు కూడా యుఎస్లో అసలు వేపు కొనలేదండి. ఎప్పుడు ఇండియా నుంచి తెచ్చుకున్నదే నేను వేస్తాను. ఇప్పటికీ నా దగ్గర ఉంది. నేను మొన్న కూడా ఉగాదికి రోజు నేను ఉగాది పచ్చడి అయితే చేశాను. బట్ నాకు వీడియో తీసి పెట్టడం కుదరక నేను పెట్టలేదు. ఎలా తెచ్చుకుంటాను ఇండియా నుంచి అంటే, ఇది చూసారు కదా అండి, ఇలా ఒక జిప్ లాక్ బ్యాగ్లో ఇది అంతా కూడా వేప పువ్వు. ఈ బాక్స్లో కూడా ఉంది, చూసారా? కనిపిస్తుందా మీకు? ఇంకా కొంచెం ఉంది, ఒక్క నిమిషం. చూసారు కదండి, ఇది అంతా జస్ట్ ఏంటంటే రేకులు, వేప పువ్వు రేకులు ఉంటాయి కదా, మనం మామూలుగా ఎలా పచ్చళ్ళు అయితే వేసుకుంటామో జస్ట్ అలానే. నాకు మమ్మీ ఎలా ఇస్తుందంటే, ఇది వేప పువ్వు అంతా శుభ్రం చేసి, అంటే ఇది ఎండబెట్టిన తర్వాత జస్ట్ ఆ రేకులు మాత్రమే తీసి ఎండబెట్టాలండి. ఎండబెట్టిన తర్వాత ఏంటంటే అది చెరగడం అంటే దీంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ కానీ వేస్ట్ పార్టికల్స్ కానీ ఎండలో పెట్టినప్పుడు ఏమైనా పడితే అవి కానీ, లేకపోతే వేప పువ్వుకి సంబంధించినవి ఏమైనా వాడనివి ఉంటాయి కదా, ఐ మీన్ ఎలా చెప్పాలి, చిగురు అలా ఏమైనా వాడనివి, వేసుకోకూడనివి, అలాంటివి డస్ట్ పార్టికల్స్ కానీ అలాంటివి ఉంటే అవన్నీ చెరిగి ఇది ఎండబెట్టిన తర్వాత ఒక జిప్ లాక్లో వేసి నేను ఇక్కడ తెచ్చుకుంటానండి. ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా సరే పాడవకుండా ఉంటుంది. యాక్చువల్గా ఆ బాక్స్లో ఉన్నది నేను ఫస్ట్ టైం కాదు, మేబీ తర్వాత ఎప్పుడు తెచ్చుకున్నది. ఇది మాత్రం రీసెంట్గా, అంటే నేను ఇండియా నుంచి వచ్చి 2 years అయిపోతుందండి, అప్పుడు నేను తెచ్చుకున్నది. ఇలా నాకు మమ్మీ ఒక జిప్ లాక్లో వేసి ఇస్తుంది. మీకు కనిపిస్తుందా క్లియర్గా?
జస్ట్ ఈ పువ్వు మనం ఎక్కువ వేయనవసరం లేదండి. ఇలా మనం చేత్తో తీసి పచ్చడిలో వేస్తే సరిపోతుంది. నాకు ఇది ఒక 2 టైమ్స్కి అయితే వస్తుందండి. సో నేనైతే అలా తెచ్చుకుంటాను. ఎవరికైనా యూజ్ అవుతుంది, ఇలా వేప పువ్వు ఇలా తెచ్చుకోవడం ఎవరికైనా యూజ్ అవుతుంది అని నేను మీతో చెప్తున్నాను. బట్ అస్సలు పాడవదండి, ఎండలో పెట్టుకోవాలి. ఇది మనం లిటరల్లీ ఇలా నలిపితే పౌడర్ లాగా అయిపోతుంది. అంటే ఎండ పెట్టడం వల్ల దీంట్లో ఉన్న వాటర్ కానీ మాయిశ్చర్ కానీ అంతా లూజ్ అయిపోతుంది. బట్ ఇది మీరు నోట్లో వేసుకుంటే ఇంకా ఆ వేప పువ్వు చేదు, అదైతే వగరు, అది అంతా కూడా టేస్ట్ ఏమీ మీరు మిస్ అవ్వరండి. బట్ ఇలా తెచ్చుకోవడం వల్ల మనం ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఇలా వచ్చింది. బట్ ఎప్పుడు కూడా యూఎస్లో ఉన్న వాళ్ళకి వేప పువ్వు దొరుకుతుంది అన్న గ్యారంటీ అయితే లేదండి. ఇలా తెచ్చుకోవడం అనేది చాలా మంచి చాయిస్. నేనైతే ఇలానే తెచ్చుకుంటాను, ఎప్పుడు కూడా నేను కొనలేదు. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అని మీతో షేర్ చేస్తున్నానండి. మీరంతా కూడా శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కూడా నాకు కమెంట్స్లో షేర్ చేయండి. నాకు తెలుసు ఇండియాలో శ్రీరామనవమి అంటే అందరూ కూడా కంపల్సరీ రాముల వారి గుడికి వెళ్ళి కళ్యాణం అది తప్పకుండా మిస్ అవ్వకుండా చూస్తారు. బట్ ఇయర్ అందరికీ అలా కుదరట్లేదు కాబట్టి వీలైనంత మట్టుకి కాదు, ఇంకా మనకి చాయిస్ లేదు, ఇంట్లోనే చేసుకోవాలి. ఇంట్లోనే రాముణ్ణి అందరం కోరుకుందాము. ఇప్పుడు ఉన్న ఇష్యూ ఏమైతే ఉందో అది తొందరగా సాల్వ్ అయిపోవాలి. అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలి. ఎవరి పనుల్లోకి వాళ్ళు, ఎవరి రొటీన్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి అని అందరం కోరుకుందామండి. నేనైతే కేవలం మీకు విషెస్ చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నా శారీ పిక్చర్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి. నేను ఏం లేదండి, చాలా సింపుల్గానే రెడీ అయ్యాను. జస్ట్ నల్ల పూసలు వేసుకున్నాను అంతే. దానికి మ్యాచింగ్ పర్ల్ డ్రాప్స్. యాక్చువల్లీ నేను నా నల్ల పూసల కలెక్షన్ అంతా ఒక వీడియోలో నేను సెపరేట్గా చేసినప్పుడు మీకు దీన్ని డీటెయిల్గా అన్నీ చూపిస్తాను. అంతేనండి, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసిన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఓకేనండి, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.